గురువుగారు, కాశీ క్షేత్రములో 9 రోజులు గాని, 9 వారాలు గాని, 9 నెలలు గాని నివసించాలని అంటారు. కాశీ క్షేత్రంలో నివాసానికి ఈ 9 సంఖ్యకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? కనీసంలో కనీసంగా 9 అని చెబుతూ ఉంటారు. 9 రోజుల కాలం మాత్రమే ఉంటే, 9 రోజులు ఉంటే కాశీలో ఉండే విశ్వేశ్వరుడు అనుగ్రహిస్తాడా? 9 సంఖ్యకు కాశీ క్షేత్రంలో నివాసానికి ఉండే సంబంధం 9 పూర్ణ సంఖ్య. 9 తర్వాత సంఖ్య ఇక లేదు. 1 0 1 1 1 2 1 3 1 4 ఇలా చెప్పుకుంటూ ఉంటాం. 9 పూర్ణమైన అవతారాలు గడచిన సంఖ్య. కృష్ణుడు 9వ అవతారం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా రావాలి ఎప్పుడో మరి, కలికి కదా. ఈ దేహంలో 9 చక్రాలున్నాయి. ఈ దేహాన్ని 9 గ్రహాలు నిర్వహిస్తాయి. ఈ దేహంలో 9 రంధ్రాలున్నాయి. భాగవతంలో చతుర్థ స్కంధంలో ఉండే వృత్తాంతాలు మనం పరిశీలించినట్లయితే 9 అన్న సంఖ్యతో ఈ దేహానికి ఉండే అనుబంధాన్ని పరమాద్భుతంగా ఆ వ్యాసుల వారు అందించి ఉన్నారు. అలాగే జీవితానికి ప్రతీకాత్మకంగా 100 ఏళ్ల జీవితానికి ప్రతీకగా తల్లి గర్భంలో 9 మాసాలు ఉండేటటువంటి ఆ జీవి పడే యాతన కూడా 272 రోజులకు సంబంధించినది. కనుక 9 అన్న సంఖ్యకు ప్రతీకగా ఆ కాశీ క్షేత్రంలో ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాలి. దేహాన్ని కాశీలో విడిచిపెట్టే సందర్భంలో ఈ దేహాన్ని అక్కడ మణికర్ణిక ఘాట్ అక్కడికి తీసుకువెళితే ఈ దేహం మీద వాళ్ళు 9 అనే సంఖ్య వేస్తారు. మనం పాటించే ధర్మాలు వృత్తులు అన్నింటికీ కూడా ఈ 9 ప్రతీక. తదుపరి భగవదేచ్ఛ అనే ఉద్దేశ్యంతో 9 అనే సంఖ్యను అక్కడ మనం చూడవచ్చు. కనుక 9 నెలల గర్భవాస జీవితానికి ప్రతీకగా, నవగ్రహాలకు సంబంధించిన అంశ ప్రతీకగా, ఈ కాలంలో వచ్చే 9 గ్రహాలకు ప్రతీకాత్మకంగా మన అనుభవం ఉంటుంది. కనుక గతించిన 9 అవతారాల అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభించాలనే ఉద్దేశ్యంతో ప్రతీకాత్మకంగానే సుమా కాశీ క్షేత్రంలో 9 రోజులు ఉండాలి అనే ఒక మాట లోకంలో బహుళంగా వ్యాపించింది. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు.